ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 1వ తారీఖు వరకు గల మిథున రాశి వారికి ఈ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మిథున రాశి వారికి ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు సంచరిస్తున్నటువంటి రవి బుధులు రాహువు ఈ రోజు నుంచే 7వ స్థానంలోకి ప్రవేశించినటువంటి గురు భగవానుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనైశ్వరుడు, అదేవిధంగా 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఎడారిలో ఒయాసిస్సు తగిలినట్టుగా గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రోజు నుంచి వీరికి ప్రారంభమైంది. గత ఒక్కసారిగా ఎదుగుతున్నటువంటి స్థితిని ఎవరో గొంతు పట్టి కాళ్ళు మెట్లు పైకెక్కుతుంటే ఎవరో కాళ్ళు పట్టుకుని కిందకి లాగిస్తే ఏ విధంగా పడిపోతాం, అలాగా గురుడు వక్రగతి జరిగి మార్చి నెలలో తల్లకిందులు అయిపోయింది మీ యొక్క పరిస్థితి అంతా కూడా. మార్చి నెల నుంచి జూలై 1వ తారీఖు వరకు కూడా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి గురు భగవానుడు ఈ రోజు నుంచి మీకు ధనపరమైన విషయాలలో మీకు అభివృద్ధి కలగజేసేటువంటి అవకాశం ప్రారంభమైందని చెప్పాలి. జన్మస్థానమందు ఉన్నట్టు మొన్న భయంకరంగా ఎదుర్కొన్నారు, భయంకరమైన గ్రహణాన్ని ఎదుర్కొన్నారు. ఆ గ్రహణం నుంచి ఊరట కలగజేయడానికి మీరు గ్రహణం యొక్క పరిహారాలన్నీ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు గురు భగవానుడు మీకు ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఇవ్వడానికి అష్టమ శని ఇవన్నీ ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే గురుని యొక్క అనుగ్రహం ఉంటే ఈ యొక్క ఎంత సమస్య అయినా సరే మీరు ఆలోచించగలరు, దానికి పరిష్కారం కూడా మీ వద్ద లభిస్తుంది. లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సమస్య నుంచి ఆదుకుని బయటపడేసేటువంటి ప్రయత్నం చేసి మిమ్మల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారు. అంతటి స్థానంలోకి గురు భగవానుడు మీకు ప్రవేశించారు కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి సమయం ప్రారంభమైందని చెప్పాలి. అంటే ఒక రకంగా సేల్స్ స్టార్ట్ అవుతాయి. లేదా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకైతే మెల్లిమెల్లిగా మీ కట్టుబడులు అవన్నీ కూడా మొదలవుతాయి. ఈ లేబర్ ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా భయంకరంగా మీరు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. కాబట్టి వాటికి పరిష్కార మార్గం దొరుకుతుంది. మీ ఆలోచన మంచి మార్గంలో స్ఫురిస్తుంది, సమయానికి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మీ కోపం కూడా ఒక్కోసారి అనుకూలంగా మారుతుంది. అంటే అబ్బో ఆయన పని చేయకపోతే తిడతారని మీ మీద ఒక గౌరవం కూడా పెరుగుతుంది. అది మీకు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అలా అస్తమానం ఎదుటి వ్యక్తులను నిందించకండి. ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో మాత్రం కించిత్ ఇబ్బందికరం మీరు నెగ్లెక్ట్ చేసినా మిమ్మల్ని భయంకరంగా అనారోగ్యంలో ఇబ్బంది పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆరోగ్య స్థానం బాగోలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా అష్టమ స్థానం ముందు సంచరిస్తున్నటువంటి శనైశ్వరుడు ఉపయోగకరమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పటికీ అపకారం లేదు, ఆయన వల్ల తటస్థంగానే ఉన్నారు గురు భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి. ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా మీ ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. 16వ తారీఖు నుంచి జన్మస్థానంలోంచి రవి మార్పు కొంత మీకు యోగదాయకం అవుతుంది. అంటే జన్మముందు రవి పక్కకి వెళ్ళిన తర్వాత తిప్పట తగ్గిస్తాడు. ఆ ఉత్తునే వెళ్ళడం, 10 సార్లు తిరగడం, పని అవ్వలేదని కోపం రావడం, వీటి నుంచి కొంత మార్గం సుగమం అవుతుంది. అది కాకుండా స్వక్షేత్రంలోకి గురు భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశించేటప్పటికి మానసికంగా మంచి మిత్ర నక్షత్రంలోకి రావడం, పనులన్నీ కూడా చక పూర్తి అవుతూ ఉండడం. అంటే మీరు పరిగెత్తలేకపోవచ్చు, అంత చకచక పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇంకా విజయవంతంలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ మాత్రం మానకండి. ఒక శనివారం రోజున, ఏదైనా ఒక శనివారం రోజున లేదా శనిత్రయోదశి రోజున, ఒక శనివారం రోజున పొద్దున్నే తలస్నానం చేసి చిమ్మిలి ఉండలు తయారు చేయించుకుని, ఇంట్లో నల్ల నువ్వులతో చిమ్మిలి ఉండలు తయారు చేయించుకుని ఒక శనైశ్వరుడు ఆలయానికి కానీ కాలభైరవుడి గుడికి కానీ వెళ్ళి శనైశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు ముందు నువ్వుల నూనెతో ఆ యొక్క శని భగవానుడి ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి ఈ చిమ్మిలి ఉండలన్నీ కూడా స్వామికి నైవేద్యం పెట్టి
పరమేశ్వర నన్ను అనుగ్రహించు తండ్రి, శని భగవానుడా నన్ను అభివృద్ధిలోకి తీసురా, నన్ను బాధించద్దు అని చెప్పేసి దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసి స్వామిని మీరు శరణు వేడి వస్తే మీరు ఎటువంటి చిక్కులు లేకుండా ఆయన మీకు ఇబ్బందుల నుంచి అన్నీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడతారు. గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకి విజయం అందుకునేటువంటి అవకాశం ఉంది. కష్టపడినా దానికి తగ్గ ఫలితం కూడా చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మీరు కష్టపడకపోతే మాత్రం అది రాదు. ఎందుకంటే అష్టమ స్థానంలో శనైశ్వరుడు ఉన్నారు కాబట్టి కష్టపడితే కానీ ఆయన ఫలితాన్ని ఇవ్వరు. కాబట్టి విద్యార్థులు ఎక్కువ కేర్ తీసుకుంటే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి అవకాశం కనపడుతోంది. ధనం చేతికి వస్తుంది. సమయానికి మెడికల్గా మీరు సప్లై చేయలేనంత వ్యాపారం జరుగుతుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అదే కాకుండా ఏదైనా అవార్డు కోసం ఇలాగ ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఏదైనా మంచి యోగవంతమైనటువంటి దిశగా ఉండేటువంటి వాళ్ళకి కానీ అంటే ఏదైనా ప్రభుత్వ పరంలో గతంలో ఏదైనా మంచి పనులు చేసి ఉన్నతమైనటువంటి పేరు కోసం అవార్డులు పొందేటువంటి వాళ్ళకి ఇది మంచి సమయం. ప్రభుత్వం నుంచి కూడా అవార్డులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం కూడా చేసుకోండి. మీ యొక్క మంచితనం బయటపడుతుంది. కానీ రాహువు వల్ల మాయా ప్రలోభాలకు లొంగిపోయి ఎవరో గబుక్కుని ఏదో సార్ ఈ పని చేసి పెట్టండి సార్, మేము మీకు ఏదో సహాయం చేస్తాం సార్ అని మిమ్మల్ని భ్రమలో గురి చేసి మాయా ప్రలోభాలకు లొంగించి దానివల్ల ఏసీబీ రైడ్స్ ఇటువంటి ప్రమాదాల్లో మీరు చిక్కుకుని ఈ మాట పడేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది. కాబట్టి దాని నుంచి దాటుకోవాలి అంటే జాగ్రత్త వహిస్తే సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా నూనె రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకి ఆయిల్ మిల్స్ ఇటువంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ధనపరమైన విషయాల్లో కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. పెట్రోలు డీజిల్ రంగంలో ఉన్నవాళ్ళు, ఇంజిన్ ఆయిల్స్, ఐరన్స్ రిలేటెడ్గా పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ధనం, సిమెంట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ సిమెంట్ వ్యాపారస్తులకు కానీ ఇది చాలా మంచి సమయం. ధనపరమైనటువంటి విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సంచలనం అవుతాయి. దుర్గా ఆరాధన బాగా చేయండి. ప్రతినిత్యము కూడా దుర్గా స్తోత్రాన్ని బాగా చదువుకోండి. దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇవన్నీ కూడా మీకు విజయావకాశాలని అంటే మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయపథంలో ముందుకు వెళ్ళాలి అంటే ఏదో విధంగా దైవబలం ఉండాలి. బంగారు పళ్ళు అయినా సరే నుంచోబెడుతూ నుంచదు కదా, ఏదో ఒక ఆధారం ఉండాలి. అలాగే దైవానుగ్రహం మీకు ముందుకు తీసుకువెళ్ళాలి అంటే నేను చెప్పేటువంటి పారాయణలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. బంగారం వ్యాపారస్తులకు మాత్రం కొంత తటస్థంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళినా సరే అంత ఆశించినటువంటి డబ్బులు రాకపోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా మంచి రోజులు వచ్చాయి. భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు మార్చి ప్రారంభం నుంచి ఎదుర్కొన్నారు. ఓ రకంగా జనవరి నుంచే ఎదుర్కొన్నారు. ఏ పని ముందుకు వెళ్లకుండా ఒక్కసారిగా గొంతులో పచ్చి వెలక్కాయ పడి నీళ్లు కూడా తాగలేని పరిస్థితిగా ఎలా ఇరుక్కుపోయి ఉంటుందో అలా ఉక్కిరి విక్కిరి అయిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారిగా మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం 7వ స్థానంలోకి ప్రవేశించి ఏదో భయంకరమైనటువంటి వర్షం వచ్చి వెలిసి ఏ విధంగా మీకు ఫ్రీ అవుతుందో అలాగా సమస్యల నుంచి మీకు పరిష్కారం లభించి ఒక్కొక్కటికి ముందుకు పడతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్ ప్రయత్నాలు ఫలిస్తాయి. అపూర్వమైనటువంటి విజయావకాశాలు వస్తాయి. ధనపరమైన విషయాల్లో కూడా అభివృద్ధి కనపడుతుంది. ప్రతినిత్యము కూడా ఆవు నేతితో ఇంట్లో దీపారాధన చేసుకోండి. శనివారం రోజున కాలభైరవ ఆలయాన్ని ఒకసారి దర్శించండి. నల్ల కుక్కకి రొట్టెలు నైవేద్యం పెట్టండి. రొట్టెలు పెట్టండి. గోమాతను దర్శించండి. ఇవన్నీ కూడా మీకు మంచి మార్గంలోకి శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందేలా మీకు అవకాశాలు కలగజేస్తాయి. సర్వత్ర దిగ్విజయంగా మీరు ఉంటారు. గురు భగవానుడి యొక్క అనుగ్రహం వచ్చింది. భయపడవలసినటువంటి పని లేదు. ప్రణాళికలు సిద్ధం చేసుకుని
నిపుణుల యొక్క సలహా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. జై గురుదేవ్ దత్.